హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వికీరామ్ అఫీషియల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే చాలా స్పెషల్ వీడియో అనమాట. ఇది మాకు లైఫ్ టైం మెమొరీగా ఉండే వీడియో. సో వీడియో వచ్చేసి ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బుజ్జి. థ్యాంక్ యూ. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి. ఇంకా ఫాదర్స్ డే అనమాట. ఫాదర్స్ డేనను మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ కూడా ఈరోజేనమాట. 3 years మాకు మ్యారేజ్ అయ్యి. సో మేము ఈరోజు అనేది ఎలా జరుపుకుంటాము ఏంటనేది ఈ వ్లాగ్లో చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వికీ, డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే డాడీ అను. హ్యాపీ బర్త్డే డాడీ అను. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ ఫిష్ పుల్స్ వేసుకొని ఇంకా తినేసేసి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నైట్ అనమాట ఇది. సో వెనకమాల సింపుల్గా హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి పెట్టేసి ఏదో 3-4 బెలూన్స్ అలా పెట్టి సింపుల్గా కేక్ అయితే కట్ చేసుకున్నామండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో అయితే చూసేయండి. ఇంకా మా బాబు అయితే చాలా ఎక్సైట్ అయిపోయాడు అనమాట కేక్ ఆ స్పార్కిల్ చూసి. చూస్తున్నారు కదా, ఇంకా ఇదనమాట మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఇది మా మ్యారేజ్ అయిన తర్వాత థర్డ్ ఇయర్ బర్త్డే అనమాట. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి నేను ప్రెగ్నెంట్గా ఉన్నానండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో సెకండ్ ఇయర్ వచ్చేసి అప్పుడు ఇష్యూస్ వల్ల చేసుకోలేదు. సో ఇది థర్డ్ ఇయర్ అనమాట. మాకున్నంతలో మాకు నచ్చినట్టుగా డెకరేషన్ అది చేసుకొని సింపుల్గా కేక్ అయితే కట్ చేసుకున్నాం అనమాట. సో రెస్టారెంట్లకి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి చేసుకుంటేనే కాదండి. సో ఫ్యామిలీ అంటే ఇద్దరం కలిసి ఉండి ముగ్గురం కలిసి ఉండి టైం స్పెండ్ చేయడం అనేది నా దృష్టిలో చాలా వాల్యుబుల్ అనమాట. సో టైం స్పెండ్ చేస్తే చాలన్నమాట, అంత ఇది నాకు. సో ఇంటి దగ్గరే ఉండి ఇంకా రోజుల్లో అలాగే స్పెండ్ చేసామన్నమాట. సో ఈవినింగ్ వచ్చేసి ఇలా సింపుల్గా కేక్ అయితే కట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అలాగే మా యానివర్సరీ వ్లాగ్ ఒకటేనమాట. సో ఇంకా ఫాదర్స్ డే అని చెప్పి ఏదైనా చిన్న గిఫ్ట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదండి. సో హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు కొంచెం బాగాలేదనమాట, బ్యాక్ పెయిన్ అది వచ్చింది. సో అందుకని చెప్పి నేను ఇంకా లైట్ తీసుకున్నాను, ఇంకా ఏం ప్లాన్ చేయలేదన్నమాట. సో గిఫ్ట్ కూడా మా హస్బెండ్కి తెచ్చాను కానీ ఇవ్వలేదు. సో వీడియోలో చూపించలేదన్నమాట, ఇంకా తర్వాత ఇచ్చాను. ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఫుడ్ తినేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట. నైట్ పడుకుని పోయాము. 2 days ఆగిన తర్వాత మా యానివర్సరీ అనమాట. అంటే మా హస్బెండ్ June 16th అనమాట బర్త్డే. 19th వచ్చేసి మా యానివర్సరీ. సో June 16th మా ఎంగేజ్మెంట్ డే అనమాట. మాకు ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి 2 days ఏనండి మధ్యలో గ్యాప్. ఇంక ఇది వచ్చేసి మా యానివర్సరీ రోజు అనమాట. ఇంకా మార్నింగే లేచిపోయాము, హెడ్ బాత్ చేసాము, ఇంకా గుడికి వెళ్ళడానికి టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము అనమాట. సో నేనైతే సింపుల్గా ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేను శారీ ఎక్కువసేపు క్యారీ చేయలేను అనమాట పట్టు చీరలు అవి కట్టుకుంటే. సో ఈవినింగ్ మంచిగా కట్టుకుందాంలే పట్టు శారీ అన్నట్లు నేను సింపుల్ క్రేప్ శారీ అయితే కట్టుకున్నానండి. ఇంకా చూసారు కదా టెంపుల్, ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సో ఇది వచ్చేసి రామాలయం అనమాట. నేను ఏ అకేషన్ ఉన్నా సరే నేను ఎక్కడికి వెళ్తానని చెప్పి ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఇంకెక్కడైతే మా బాబు ఇంకా పరుగుల మీద పరుగులు అనమాట. వికీ పట్టేసుకుంటున్నా అంటే ఊరుకుతున్నాడండి. సో నేను అది క్యూట్గా ఉండి వీడియో తీశాను అనమాట. చూసారు కదా, ఇంకా కొంతసేపు అలా కూర్చున్నాం అనమాట దర్శనం అయిన తర్వాత. ఇంకా మా వారు చూసారా యానివర్సరీ రోజు అనమాట ఇది. ఇంకా యానివర్సరీ రోజు అయితే కొంచెం ఇంకా హ్యాపీగా అనిపించిందండి, బాగుంది. బర్త్డే రోజు ఏంటంటే చెప్పాను కదా నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అని చెప్పి. సో అందుకని చెప్పి ఎక్కువ యాక్టివ్గా ఉండలేకపోయాను. సో యానివర్సరీ అయితే బాగా జరుపుకున్నామండి. ఇంక ఇక్కడైతే కానుకేస్తున్నాడు మా బాబు. దాని పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సో అక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకొని ఇంకా మేము కొన్ని క్యూట్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట చిన్నగా. సో ఇంకా చూసారు కదా, ఇక్కడ వచ్చేసి బయట ఒక అమ్మాయి ఉంటే ఒక ఆవిడ తనకి ఇస్తున్నాం అనమాట, అడుక్కునే ఆవిడ. సో గుడి దగ్గర ఉంటారు కదా, సో అలా. సో ఇంకా ఎడం చేత్తో ఇస్తాను అంటున్నాడు అనమాట. సో ఎడం చేత్తో ఇవ్వద్దని చెప్పి ఇంకా కుడి చేత్తో తీసుకుని ఇమ్మంటే ఇచ్చాడనమాట.
ఇంకా చూసారు కదా ఇచ్చేసేసి ఇంకా అక్కడ నుంచి ఉన్నాడు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా రెడీ అయిపోతున్నాం అనమాట మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి రిటర్న్. సో మా వారు అయితే షూ వేసుకుంటున్నారండి. షూ నాకు చాలా బాగా నచ్చినాయండి. సో మా వారు వుడ్లాండ్ చెప్పులైనా సరే షూ అయినా సరే ఏవైనా సరే వుడ్లాండ్ వేస్తారనమాట. అవి వుడ్లాండ్ వచ్చేసరికి 5,000, 6,000, 4,000 అలా ఉంటాయండి. సో ఈ షూ కూడా 4,000 అనమాట. సో అంటే మా బాబుకి మళ్ళీ సెకండ్ బర్త్డే షూట్ చేపిద్దాం అనుకుంటున్నామండి. ఎలా ఉండిద్దో తెలియదు ఆ టైంకి. సో చేపిద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంక నేను ఈ షూ అయితే బుక్ చేసుకోమన్నాను, చేసుకున్నారనమాట. సో యానివర్సరీ రోజు ఓపెన్ చేశారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం మంచి ప్లేస్కి వెళ్తున్నాం అనమాట పిక్స్ దిగడానికి. సో పిక్స్ దిగేసి ఇంటికి వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత చేపలు అనమాట. ట్యూస్డే ఈవినింగ్ మాకు ఇక్కడ మార్కెట్ పెడతారనమాట. సో అక్కడ తీసుకొచ్చి నైట్ వాష్ చేసి అంతా నీట్గా పెట్టామన్నమాట. పెట్టి ఇంకా పులుసుకి అయితే రెడీ చేస్తున్నానండి. సో చేపల పులుసు అయితే చేశానమాట మా యానివర్సరీ స్పెషల్. చేపల పులుసు ఇంకా ఆనియన్ పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇంకా చింతపండు కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు చేపల పులుసు. సో నా స్టైల్ అయితే ఆనియన్స్ వేగిపోయిన తర్వాత పులుసు పోసిన తర్వాత ఇంకా ముక్కలు వేస్తానమాట. సో ఇది చూసారా, ఈ డెకరేషన్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. సో నేను చేశాను యానివర్సరీకి. చూసారు కదా, ఇంకా మధ్యలో ఐ లవ్ యూది లవ్ సింబల్ది పిల్లో ఒకటి పెట్టేసి ఈ 2 శారీస్ నాకు ఇంట్లోనే ఉన్నాయి అనమాట. సో నేను బెలూన్స్ అన్నీ ఊది ఇంకా మా సోఫా సెట్కి అలా పెట్టేశాను అనమాట. నాకైతే బాగా నచ్చిందండి. వైట్ ఉంటే ఇంకా కలర్ఫుల్గా ఉండేది. సో వైట్ లేదనమాట నా దగ్గర శారీ. సో అందుకని ఎల్లో స్కై బ్లూ మాత్రమే పెట్టాను. ఓకే, బాగున్నాయి, ఫొటోస్ కూడా బాగా వచ్చినాయి అనమాట. ఇంకా ఇట్లా రెడీ చేసేసిన తర్వాత బయటికి వెళ్ళి కేక్ తెచ్చుకున్న తర్వాత ఇంకా అప్పటికే 8 అలా అయిపోతుంది అనమాట. సో ఇంకా శారీ కట్టుకుని అవన్నీ పెట్టుకుని చాలా లేట్ అయిపోద్ది అనమాట. సో కేక్ కటింగ్ అది అవ్వదు, ఇంకా 10, 11 అయిపోతే బాగోదు కదా. సో అందుకని చెప్పి నేనైతే శారీ అయితే కట్టుకోలేదు అనమాట. ఇంకా మా వారు శారీ వద్దు, నార్మల్ ఏదైనా డ్రెస్ వేసేసుకోమన్నారు. సో నేను ఇంకైతే నాకు జీన్స్ అయితే కంఫర్ట్ ఉందన్నమాట. సో అందుకని జీన్స్ అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి చూసారా మా కేక్ అయితే పామ్ని వెట్స్ షేకర్ అనమాట. ఇంకా మా బాబు కొంచెం కదిపేసరికి అది కొంచెం అటు ఇటుగా అయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి యానివర్సరీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అనమాట. సో ఈవినింగ్ కేక్ అయితే కట్ చేసుకున్నాము. సో మేము బయటకైతే వెళ్ళలేదండి. లాస్ట్ ఇయర్ వెళ్ళాము, ఈ ఇయర్ అయితే మేము రెస్టారెంట్లకి అట్లా అయితే వెళ్ళలేదండి. సో ఇంటి దగ్గరే సింపుల్గా జరుపుకున్నాం అనమాట. ఇంకా పద్దాక రెస్టారెంట్లకి వెళ్ళి అలా చేసుకుంటేనే కాదు కదా సెలబ్రేషన్స్ అనేవి. సో అందుకని చెప్పి మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళలేదన్నమాట. ఇంకా మా బాబు అయితే తినేవాడండి రెస్టారెంట్కి వెళ్ళినా. ఇంకా మా వారు మార్నింగ్ ఏ టీషర్ట్ అయితే వేసుకున్నారో ఇంకొక డ్రెస్ అయితే ఉందన్నమాట మా వారికి. సో వద్దులే నేను బ్లాక్ వేసేసుకుంటానని చెప్పి ఇంకా ఆ టీషర్ట్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, మా వాడు కేక్ తెచ్చిన కాడ నుంచి అమ్మ కేక్ కట్ చేస్తా అంటూనే ఉన్నాడు. సో ముందు వాడిని ఆపడానికి మాకు ఇబ్బంది అయిపోయిందనమాట. సో అందుకే నేను రెడీ అవ్వలేదండి. రెడీ అవ్వకుండా ఇంకా అలా జీన్స్ వేసేసుకుని ఇంకా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసేస్తాం అనమాట. కేక్ కటింగ్ అనేది చూసారు కదా, క్లాప్స్ కొడుతున్నాడండి. ఇంకా మా బాబుని అలా సింపుల్గా ఉడ్డి వేసి కింద జీన్స్ వేసి రెడీ చేస్తాను అనమాట ఫాస్ట్గా. ఇంకా నాకు వెనకమాల డెకరేషన్ అయితే అంతా అయితే బాగుంది. ఇంకా ఎక్కువ బెలూన్స్ ఉంటే ఇంకా బాగుండేది, బట్ నేనైతే ఎక్కువ ఊదలేదనమాట. సో కొంచెమే ఊదాను. ఇంకా ఇక్కడైతే స్పార్కిల్ అది అయిపోయిన తర్వాత ఇంకా కేక్ కట్ చేయడానికి లైట్ అయితే వేసేసి వచ్చేసారనమాట మా వారు. సో ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నా. ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబు చేతితో కట్ చేస్తున్నాం అనమాట కేక్. వాడికి కేక్ కట్ చేయడం అంటే ఇంట్రెస్ట్ అండి. కేక్ వచ్చిన దగ్గర నుంచి కట్ చేస్తా అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. సో ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయిందనమాట.
ఇంకా ఇక్కడైతే మా వారికి నేను సిల్వర్ రింగ్ అయితే ఇస్తున్నాను అనమాట. సో దాని మీద మై క్వీన్ అని చెప్పి ఉండిద్దండి. సో నేను చాలా కష్టపడి ఆ రింగ్ అయితే తీసుకున్నానండి, మై క్వీన్ అని చెప్పి. సో ఇంకా వెండి ఉంగరం అయితే ఇచ్చేసాను అనమాట. సో గిఫ్ట్ అనేది మనీతో కాదండి, మనసుతో ఇవ్వాలి. సో మాకున్నంతలో మేమైతే చేసుకున్నాం అనమాట మంచిగా. సో మా వారికి నేను సిల్వర్ రింగ్ అయితే ఇచ్చానమాట. బ్రేస్ కానీ కడియం కానీ ఇద్దాం అనుకున్నానండి, బట్ కుదరలేదు.